బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న భద్రాచలంలో గోదావరి ఉధృతి తగ్గుముఖం పట్టింది. నిన్న 53.4 అడుగుల వరకు చేరిన నీటి మట్టం ఇవాళ 52.4 అడుగులకు తగ్గింది. దీంతో మూడవ ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్నారు అధికారులు. ఇక నిన్నటి గోదావరి నీరు కొత్తగూడెం పట్టణంలోకి చేరడంతో పలు కాలనీలు నీటి మునిగాయి. గోదావరి బ్యాక్ వాటర్తో అశోక్ నగర్లో సుమారుగా 30, అలాగే ఏఎంసీ నగర్లో 70 ఇండ్లు వరద ముంపునకు గురయ్యాయి. దీంతో ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలించారు అధికారులు. మరొక వైపు భద్రాచలం నుంచి దుమ్ముగూడెం, చెర్ల మండలాలకు, అటు ఏపీలోని కోనవరం, చింతూరు మండలాలకు 2-3 రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు భద్రాద్రి కొత్తగూడెం నుంచి మా ప్రతినిధి శ్రీనివాసరావు మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాసరావు, చెప్పండి, అక్కడ పరిస్థితి ఏంటి, వరద తీవ్రత ఎలా ఉంది, పూర్తి అప్డేట్స్ ఏంటి? కూడా అధికారులను ఉరుకులు పెట్టించినటువంటి ఈ యొక్క గోదావరి పరుగులు పెడుతూ నిన్న సాయంత్రానికి మూడో ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహించినటువంటి నేపథ్యంలో ఈ రోజు తెల్లవారుజాము నుంచి తగ్గుముఖం పడుతూ 2 అడుగులకు పైగా నీటి మట్టం తగ్గి 51 అడుగుల వద్ద ప్రవహిస్తున్నటువంటి గోదావరి, ఈ యొక్క గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి చెర్ల, దుమ్ముగూడెం, అలాగే వాజేడు, ఈ యొక్క భద్రాచలం ఈ యొక్క మండలాల్లో ఉన్నటువంటి ముంపు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తూ అధికారులు ఎప్పటికప్పుడు వారికి తగిన సూచనలు చేస్తూ కొన్ని కుటుంబాలను రాత్రి సమయం తర్వాత అర్ధరాత్రి కొన్ని కుటుంబాలను ఈ యొక్క మండలాల సరిహద్దులో ఉన్నటువంటి ముంపులకు గురైనటువంటి గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించినటువంటి నేపథ్యం కూడా ఉంది. భద్రాచలంలోని ఈ యొక్క 3 కాలనీలకు చెందినటువంటి ఈ యొక్క ప్రజలను తరలించి పునరావాస కేంద్రానికి వారికి తగినటువంటి ఏర్పాట్లు కూడా చేసినటువంటి నేపథ్యం ఉంది. ఈ యొక్క జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కావచ్చు, అలాగే ఈ యొక్క జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, ఈ ఐటీడీఏ పిఓ, ఈ ముగ్గురు కూడా ఈ యొక్క జిల్లా భద్రాచలం పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క ముంపునకు గురయ్యేటువంటి గ్రామాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఈ యొక్క పలు శాఖల అధికారులతోటి సమన్వయం చేసుకుని వారికి తగిన సూచనలు చేస్తూ ఏ విధమైన ప్రమాదం జరగకుండా తగిన చర్యలు తీసుకున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, అలాగే పడవలు కావచ్చు అందుబాటులో ఉంచి ఎప్పటికప్పుడు ఈ యొక్క గోదావరి ప్రవాహాన్ని అంచనా వేస్తూ వారికి తగినటువంటి సూచనలు చేస్తున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. ఈ యొక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలు మండలాలకు కావచ్చు, పలు గ్రామాలకు కావచ్చు, ఈ యొక్క రహదారి సౌకర్యం, ఈ యొక్క వరద ముంపునకు గురైనటువంటి నేపథ్యంలో రహదారి సౌకర్యం కూడా కోల్పోయినటువంటి గ్రామాలు కూడా ఉన్నాయి. ఇవి కోలుకోవాలంటే కొంత సమయం పట్టేటువంటి అవకాశం కూడా ఉంది. ఈ యొక్క వరద ఉధృతి తగ్గినా కూడా ఈ యొక్క వరద ముంపునకు గురైన గ్రామాలు కావచ్చు, ఈ యొక్క మండలాలు కావచ్చు, ఈ యొక్క ప్రాంతాలలో ఏ విధమైన అంటువ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకొని వారికి ఏ విధమైన అంటురోగాలు వ్యాపించకుండా, విష జ్వరాలు అలాంటివి రాకుండా చూసి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రజలు కోరుతున్నటువంటి నేపథ్యం ఉంది. రాజశేఖర్, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాసరావు.